మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ youtube.com/ఆలయదర్శనం. సబ్స్క్రైబ్ చేసిన తరువాత కింద ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి. సరిగ్గా ఈ కథ ఆది పర్వంలో ఇంకా పాండవ కౌరవుల యొక్క అస్త్ర విద్యాభ్యాసం కూడా ముందే చెబుతాడు నాన్నయ్య గారు. అందుకే ప్రసన్న కథా కలితార్థయుక్తి నా గుణం అన్నాడు ఆయన. కథని ప్రసన్నంగా ఎప్పుడు చెప్పాలో, ఎలా చెప్పాలో, ఎంతవరకు చెప్పాలో నాకు తెలుసయ్యా అన్నాడు ఆయన. ఇక్కడ ఎందుకు చెప్పాడు ఆది పర్వం ప్రారంభంలో అంటే భారత కథకి మొత్తం మూలాలు ఇందులో ఉన్నాయి. ఎందుకంటే 100 మంది కొడుకుల కంటే ఒక సత్యవాక్యం మీరని చెప్పారే, 100 మంది కొడుకులకు అన్నటువంటి ధృతరాష్ట్రుడు 100 మందిని కోల్పోయి సత్యవ్రతానికి కట్టుబడినటువంటి ధర్మరాజు ఇంట్లో పురుషన్నం తినవలసి వచ్చింది. వాడి కర్మగాలి 15 ఏళ్ళు ఉన్నాడు అక్కడ. సత్యానికి కట్టుబడిన ధర్మరాజు యుద్ధంలో నెగ్గాడు. 100 మంది కొడుకులను నమ్ముకున్నటువంటి ధృతరాష్ట్రుడు ఆయన కొడుకులు మొత్తం యుద్ధంలో నాశనం అయ్యారు. నీకెంత బలం ఉంది, బలగం ఉంది, నీ వెనకాలన్నీ పక్క వాయిద్యాలు ఉన్నాయి, మాకు అనవసరం. అసలు గాత్రం బాగుండనప్పుడు పక్క వాయిద్యాలు చేసే పనేం లేదు ఇక్కడ. ఇక కవరాడతా ఎంతసేపు నా ఇవాళ గొంతు బాగోలేదు మీరు గట్టిగా వాయించన్నారు. వేద పురోహితుడు మంత్రాలు సరిగ్గా రాకపోతే భజంత్రీలు అంటాడు. ఎందుకంటే మంత్రం వాడికి తెలియకుండా వాడు శుభ్రంగా వాయించేస్తుంటే ఏం తెలియదు ఇక్కడ. ఈ అసమర్థతనికి పక్క వాయిద్యాలు తెపితే లేదా పక్క వాయిద్యాలు దేనికంటే ఊరికేను వాడి అవి ఎక్కువైతే ఎలాగ చద్దికంటే ఊరగా ఎక్కువని. ఇది వ్యక్తిత్వం. ముందు వ్యక్తి స్థాయి నుంచి నుయ్యి వ్యక్తి స్థాయి అండి. అక్కడ కొంచెం గ్రామ స్థాయి, బావి. యజ్ఞం చేస్తే కురిసే వర్షం ఉందే అది ఆ ఊళ్ళోనే కురవదు, 10 ఊళ్ళల్లో కురుస్తుంది. అంచేది ఇంకాస్త విశాలమైంది. అటువంటి యజ్ఞాలు చేసేటువంటి సంతానాన్ని మనం కానీ ఆ యజ్ఞ సంప్రదాయాన్ని మనం కొనసాగించగలిగితే జాతి మొత్తం బాగుంటుంది. అంత బాగుండాలి అంటే వీళ్ళు సత్యం మాట్లాడాలి. అందుకని 100 మంది కొడుకులా 100 మంది కొడుకులా ముఖ్యం కాదు, కూతుళ్ళ అల్లుళ్ళ ఏదీ ముఖ్యం కాదు. ఇవన్నీ సత్యప్రతిష్ఠ కోసం నిలబడినప్పుడు అనవసరమే. ఇది ఒకటి చాలండి వ్యక్తిత్వం వికసించడానికి. అయితే ఇవాళ మనం చేయవలసింది ఒకటేనండి. పెద్దవాళ్ళు ఎక్కువ మంది వచ్చారు కాబట్టి చెబుతున్నా, ఈ మాటల్ని 10 ఏళ్ళు దాటక ముందే పిల్లల మనస్సుల్లో చూపించాలండి. ఇదివరకు 18 ఏళ్ళు అనేవాడిని నేను. వాట్సాప్లు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు వచ్చాక 10 ఏళ్ళకి తగ్గించుకున్నాను. ఇంకా అప్పటికే మన మాట వెండు బాగా ముదిరిపోయాడు. ఇంకా బాగా ఇప్పుడు ఇవాళ పత్రికలు చూశాను, వైఫైకి బదులు లైఫై అని వచ్చింది ఒకటి, ఇంకా స్పీడ్గా వస్తుంది. ఇక అది కూడా వస్తే ఏం చేయాలంటే తల్లి కడుపులో దూరి చెప్పాల్సిందే, ఇంకో మార్గం లేదు. ఇంకా ఇదివరకు కాస్త కుర్రాడు మొదలడం, వయస్సు రావడం అంటే ఓ 20 ఏళ్ళు దాటాక అనుకునేవాళ్ళు. 20 ఏళ్ళ లోపు వాళ్ళు అందరూ వినేవారు. 20 ఏళ్ల కొడుకును కూడా తండ్రి కొట్టడం మనకు తెలుసు, పల్లెటూళ్ళలో చూసాం. అది తండ్రికి భయపడి చచ్చిపోయేవాడు. మా నాన్నగారితో మేము మాట్లాడడానికి 2 రోజులు రిహార్సల్ వేసేవాళ్ళం ఒక మాటకే. కుదరదు అలాగే. విశ్వామిత్ర గోత్రం అది, ఆయన అసలు విశ్వామిత్రుడే అంతే. కానీ చాలా పద్ధతిగా ఉండేవాడు. మళ్ళీ ప్రసన్నమైన అంతే, ప్రేమించిన అంతే. ఇంకంతే, అది ఆ లెక్క కూడా అంతే. కోపం అంటే కోపమే. అది జీవితాంతం మనం కాపాడుతుందా లేదా? అందుకే దీన్ని చిన్నతనంలోనే నేర్పాలి. మొక్కయి వంగనిది మానయ్య వంగున అంటారు. అది మామూలుగా చెప్పడం. కానీ మనం తెలుగు సాహిత్యం అని పెట్టుకున్నాం కాబట్టి ఆ ఏ దశలో చెబితే ఎంత ప్రయోజనం ఉంటుందో శ్రీనాథుడు శృంగార నైషధంలో చెబుతాడండి. ఒక అద్భుతమైనటువంటి చమత్కారంతో చెబుతాడు. అక్కడ దమయంతీదేవి, ఆ దమయంతీదేవి మెడలో ఒక పట్టసూత్రం ఉందిట. అప్పట్లో తెలుగువారి ఆచారం ఇది. భీష్మక మహారాజు రాజ్యంలో మరాఠాలో ఉండే ఆచారం కాదు, తెలుగువారి ఆచారం. కన్యపిల్లలకు సహా ఎవరైనా సరే ఆడవాళ్ల మెడలో ఎప్పుడు ఏదో ఒక దారపోగైనా ఉండవలసిందే, బోసిమేడ ఉండడానికి వీలు లేదు అనేది హిందూ సంప్రదాయం, తెలుగు సంప్రదాయం కూడా. పసిపిల్లకు కూడా. అందుకే పసిపిల్ల పుట్టగానే సహజంగా అమ్మమ్మ గారి ఇంట్లో పుడుతుంది కాబట్టి ఆ తాతగారు, అమ్మమ్మ తండ్రి తాతగారు ఉన్నాడే, ఆయన బాలతొడుగు చేయించేవాడు పిల్లకి. బాలతొడుగు అనేవారు. బాలతొడుగు అంటే ఆ బాలికకి ఆ ఒంటికి సరిపడే ఆభరణాలు ఆయన చేయించేవాడు. అది అమ్మ తండ్రి ఖర్చు. మేము బాలతొడుగు ఇంత అమ్మాయికి పెళ్ళి అయినప్పుడు బాలతొడుగే పెట్టామండి 100 కాసులు అనేవారు. అది చెప్పేవారు లెక్క. ఆ బాలతొడుగు ఎవరు పెడతారు అంటే పిల్ల తండ్రి పెడతారు, ఆ తల్లి తండ్రి పెడతాడు. అంటే ఈ పిల్లకి మా తాతగారు మాతామహుడు పెడతాడు. ఆ పద్ధతిలో చిన్నపిల్లలకు ఆ రోజుల్లో మెడలో బంగారపు ఆభరణాలు వేసి ఎట్టు పెడితే ప్రమాదం. అది ఎవరన్నా తీసుకెళ్ళి ఏదైనా చేయొచ్చు. కనీసం మరి ఆడపిల్లని అలా ఉంచకూడదు, మెడలో ఏం లేకుండా బోసిమెడతో ఉంచకూడదు, అశుభం. అందుకని ఒక పట్టు దారం, ఎరుపు రంగు పట్టు దారం ఒకటి బాగా కుచ్చుగా చేసి 5-6 పోగులు ఉండేలా చేసి పేని చివర కుచ్చు కూడా పెట్టి ఇలా వేలాడదీసేవారు. అది నల్ల పిల్లకైనా ఎర్ర పిల్లకైనా ఏ రంగులో ఉన్నా ఈ ఎరుపు దారం అందంగా ఉంటుంది. ఎరుపు ఎవరికైనా అందమే.
మెజెంటా రంగు అంటారు, అది ఎవరికైనా బాగుంటుంది. ఇంకో ఆకుపచ్చో నీలమో ఏదో అంటే కొందరికి నప్పుతుంది, ఆ చీరలో కొందరికి నప్పు. కానీ ఎరుపు రంగు చీర ఎవరికైనా నప్పుతుంది. సూర్యోదయం అంత అందంగా ఉంటుంది, మెజెంటా రంగు అంటారు. అమ్మవారు ధరించే చీరదే అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీతటి. ఆ అరుణారుణం అంటే మాంజిష్ఠ వర్ణం, మెజెంటా రంగు. ఆ రంగులో ఇక్కడ పట్టుదారం కట్టేవారండి మెడలో, దాన్ని పట్టసూత్రం అనేవారు. ఆ పట్టసూత్రాన్ని వర్ణిస్తూ పద్యం చెబుతున్నాడు శ్రీనివాసుడు. అమ్మాయిల వర్ణన కింద కనబడుతుంది, కానీ ఇందులో దేశ విద్యా విధానం అనేది ఎక్కడ ప్రారంభం కావాలో ఉంది రహస్యం గమనిస్తే. ఆ అమ్మాయిని వర్ణిస్తూ శ్రీనివాసుడు అంటున్నాడు, ఖచ్చితంగా ఈ దమయంతీదేవి బాలికగా ఉన్నప్పుడే చూస్తే 10-12 ఏళ్ల వయస్సులోనే ఈ అమ్మాయిని చూస్తే, మొట్టమొదటగా ఈ మెడలో ఉండే పట్టసూత్రాన్ని చూస్తే అది శ్రీకారంలా అనిపిస్తోంది. మీరు చివర కుచ్చు జారుముడి వేస్తారు కదా, ఆ వేసిన ముడి శ్రీకారంలా ఉందిట. ఆయన వర్ణన చూడండి, వేసిన ముడి జారుముడి శ్రీకారంలా ఉందిట. సరిగ్గా కుర్చీలా వేసి ఇలా లాగుతారు కదా, ఆ శ్రీకారం పైన ఈ కారం లాగితే ఎలా ఉంటుందో ఆ జారుముడి అలా ఉందిట. ఈ శ్రీకారంతో కూడిన పట్టసూత్రం ఉండడం వల్ల ఈ అమ్మాయి ఖచ్చితంగా ఒక ధనువులా ఉంటుంది, ఒక చెరుకు విల్లులా ఉంటుంది, ధనుస్సులా ఉంటుంది. మన్మధుడు ఖచ్చితంగా ఈ అమ్మాయి శరీరాన్ని ధనుస్సులా వాడుకొని నలమహారాజు మీద బాణాలు వేసి ఆయన్ని వశం చేసి తీసుకొచ్చి ఈ అమ్మాయికి భర్తన చేస్తాడు అని వర్ణిస్తూ ఒక అందమైన పద్యం రాస్తాడు. దాంట్లో మన విద్యా వ్యవస్థ, వ్యక్తి వికసించడానికి ఎక్కడ మూలాలు ఉన్నాయి, ఎప్పుడు నేర్పాలనే మాట నాకు పరిశోధనాత్మకంగా ఆలోచిస్తే తోచింది. శ్రీనాథునికి నమస్కారం, సరస్వతీదేవికి నమస్కారం. గ్రీవాలంకృత పట్టసూత్రలతికా శ్రీకార రేఖాకృతిన్, గ్రీవాలంకృత పట్టసూత్రలతికా శ్రీకార రేఖాకృతిన్ దేవీ అవ్రణవంశ సంభవ గుణాన్వితన్. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ youtube.com/ఆలయ దర్శనం. సబ్స్క్రైబ్ చేసిన తరువాత కింద ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి.